హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసరికి 10th క్లాస్ థర్డ్ చాప్టర్ పాలినామియల్స్లో 10 2 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చూద్దాము. వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియోలో చెప్పిన 10 క్వశ్చన్స్ అండ్ దీనికి సంబంధించిన కాన్సెప్ట్స్ కూడా కంపల్సరీగా మీరు నేర్చుకోండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే, ఫైండ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ హూజ్ సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఆర్ 1/4 అండ్ -1 అని ఇచ్చారు. అంటే సమ్ ఆఫ్ ద zeros is equal to 1/4 and product of the zeros is equal to -1. ఓకేనా, ఇది మనకి ఇచ్చిన కాన్సెప్ట్. సో ఇప్పుడు లెట్ ఆల్ఫా కామా బీటా ఆర్ ద జీరోస్ అని అనుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ విషయం ఏంటంటే మనం పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ పాలినామియల్లో ఉన్న రెండు జీరోస్ని సమ్ చేస్తే ఆన్సర్ ఇంత వస్తుంది, ప్రొడక్ట్ చేస్తే ఇంత వస్తుందని ఇచ్చేది తప్ప మనకి జీరోస్ ఏంటనేది ఇవ్వలేదు. ఓకే, నేను ఏమనుకున్నానంటే ఆల్ఫా కామా బీటా అనేవి జీరోస్ అని అనుకున్నాను. సో ఇప్పుడు మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సమ్ ఆఫ్ ద జీరోస్ ఈజ్ ఈక్వల్ టు 1/4 అంటే ఆల్ఫా ప్లస్ బీటా, అంతే కదండి. సమ్ ఆఫ్ జీరోస్ అంటే రెండింటిని యాడ్ చేసేయాలి. క్వశ్చన్ ప్రకారంగా అది 1/4 అని ఇచ్చారు. అలాగే ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ అంటే ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు -1 ఇచ్చారు. దేర్ఫోర్ పాలినామియల్, మనకి ఇది ఫార్ములా గుర్తుపెట్టుకోవాలండి, చాలా చాలా ఇంపార్టెంట్. పాలినామియల్ ఏమవుతుంది, k ఇంటూ x² మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. ఓకేనా, ఇది మనకి పాలినామియల్ యొక్క ఫార్ములా. జీరోస్ ఇచ్చినప్పుడు కానీ లేదా ఇలా సమ్ ఆఫ్ ద జీరోస్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఇచ్చినప్పుడు కానీ పాలినామియల్ యొక్క స్టాండర్డ్ ఫామ్ అనేది మనకి ఈ విధంగా ఉంటుంది. సో k ఇంటూ x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఎంతండి, 1/4 ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా అంటే -1. ఓకేనా, సో k ఇంటూ x² మైనస్ 1/4 ఇంటూ ఎక్స్ ప్లస్ ఇంటూ -1. అయితే ఇక్కడ మరి k ఎంత తీసుకోవాలంటే డినోమినేటర్లో మనకి ఏమైనా నెంబర్ వస్తే అదే మనం kగా తీసుకుంటాం. అంటే పుట్ k ఈజ్ ఈక్వల్ టు 4 అంటే మనకి ఏమవుతుందండి, 4 ఇంటూ x² మైనస్ 1/4 ఇంటూ ఎక్స్ -1 దట్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ x². 4 ఇంటూ 1/4 అంటే 4 క్యాన్సిల్ అయిపోయి ఎక్స్ మిగులుతుందండి. 1 ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్, మైనస్ ఉంది కాబట్టి -x. 4 ఇంటూ -1 -4. ఓకేనా, సో మనకి రిక్వైర్డ్ పాలినామియల్ ఏంటి, 4x² మైనస్ ఎక్స్ -4 ఈజ్ ద రిక్వైర్డ్ పాలినామియల్. ఓకేనా, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే, చెక్ వెదర్ 3 అండ్ 3 ఆర్ ద జీరోస్ ఆఫ్ x² - 9. సో మనకి గివెన్ పాలినామియల్ని p ఆఫ్ x అని అనుకుందామండి. p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x² - 9. ఇప్పుడు మనం -3 దీనికి జీరోసా కాదా అనేది మనం చెక్ చేయాలి. జీరోస్ అవ్వాలంటే ఏంటి, మనం x ప్లేస్లో నెంబర్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు దీని యొక్క టోటల్ వాల్యూ అనేది 0 అయితే అప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేసిన వాల్యూని 0 ఆఫ్ దిస్ పాలినామియల్ అని చెప్తాం. సో ఫస్ట్ పుట్ x ఈజ్ ఈక్వల్ టు 3. ఓకేనా, లేదా ఫస్ట్ -3 అన్నాడు కదా, -3 చూద్దాం. దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు -3 అంటే ఇదిగో x ప్లేస్లో -3 దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కూడానండి -3 హోల్ స్క్వేర్ -9. సో ఈ స్క్వేర్ ఈ మైనస్కి వస్తుంది, 3కి వస్తుంది. మైనస్కి వచ్చినప్పటికి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 3కి వచ్చినప్పుడు 3 ఇంటూ 3 9, 9 - 9 0. అంటే చూసారా, ఎక్స్ ప్లేస్లో -3 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు వాల్యూ అనేది 0 వచ్చింది. దేర్ఫోర్ -3 ఈజ్ ద జీరో ఆఫ్ x² - 9. సిమిలర్లీ ఇప్పుడు మనం పుట్ x ఈజ్ ఈక్వల్ టు +3 అంటే p ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ టు x ప్లేస్లో 3 అంటే 3² - 9. సో 3² అంటే ఎంత అండి, 9 - 9 ఈక్వల్ టు 0. సో దేర్ఫోర్ 3 ఈజ్ ద జీరో ఆఫ్ x² - 9. సో టోటల్గా మనకి -3 అండ్ 3 అనేవి జీరోస్ ఆఫ్ ద గివెన్ పాలినామియల్. ఓకే, సో థర్డ్ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. థర్డ్ క్వశ్చన్ మనం కొంచెం హార్డ్గా ఫీల్ అవుతూ ఉంటాం, అంటే అదేదో కొత్త క్వశ్చన్. కానీ ఇక్కడ ఏంటంటే గివ్ 1 ఎగ్జాంపుల్, ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలంట. దేనికి సంబంధించి, ఆఫ్ పాలినామియల్స్ p ఆఫ్ x, g ఆఫ్ x అండ్ q ఆఫ్ x, r ఆఫ్ x. అంటే మనం వీటికి అన్నింటికి ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలంట. అంటే 4 పాలినామియల్స్ ఇవ్వాలి. మనము ఏ కండిషన్ సాటిస్ఫై చేయాలి, విచ్ సాటిస్ఫై ద డివిజన్ ఆల్గరిథం. డివిజన్ ఆల్గరిథం అంటే మనకి ఏంటండి ఫార్ములా, p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు g ఆఫ్ x ఇంటూ q ఆఫ్ x ప్లస్ r ఆఫ్ x. అదే మనకి యూక్లిడ్ డివిజన్ ఆల్గరిథం ఉంది కదా, a ఈజ్ ఈక్వల్ టు bq ప్లస్ r అని. మనకి ఇక్కడ పాలినామియల్స్ కాబట్టి rని r ఆఫ్ x అంటాడు, qని q ఆఫ్ x అంటాడు, bనేమో g ఆఫ్ x అంటాడు, aనేమో p ఆఫ్ x అంటాడు. అంతే, అంతకన్నా ఏమీ లేదు.
ఓకేనా ఫ్రెండ్స్, ఇది గుర్తుపెట్టుకోండి. మరి మీకు డౌట్ రావచ్చు, ఇక్కడ మరి p(x) ఎలా తీసుకోపోని QR అంటే రిమైండర్ క్వశ్చన్ కాబట్టి చేసుకున్నావు, మరి PG అంటే డివిడెండ్ ఏది డివైజర్ ఏంటి అన్నది తెలియదు కదా అంటే, జనరల్గా మనము p(x) అనేది ఈ విధంగా తీసుకుంటామండి. ఎందుకంటే టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకుని ఇచ్చిన క్వశ్చన్ కాబట్టి ఇది కన్సిడర్ చేస్తాం. ఓకేనా, ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వాలంట. దాంతోపాటుగా డిగ్రీ ఆఫ్ ద p(x) ఈజ్ ఈక్వల్ టు డిగ్రీ ఆఫ్ ద q(x) అవ్వాలంట. అంటే మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇవ్వాలి కదా, ఈ p(x)కి ఎంతైతే డిగ్రీ ఉందో ఈ q(x) కూడా అంతే డిగ్రీ ఉండాలంట. సో ఇలా ఉండాలంటే కంపల్సరిగా మనము p(x) ఏ పాలినామియల్ తీసుకున్నా కానీ g(x) అనేది కాన్స్టెంట్ నెంబర్ తీసుకోవాలండి. సో మీకు చెప్తే అర్థమవుతుంది, అంటే చేస్తే అర్థమవుతుంది. సో p(x) ఈజ్ ఈక్వల్ టు నేను ఎగ్జాంపుల్గా 4x² తీసుకుంటున్నాను. ఓకేనా, ఇప్పుడు g(x) ఈజ్ ఈక్వల్ టు సమ్ 2 తీసుకుంటున్నానండి. కాన్స్టెంట్ నెంబర్ తీసుకుంటేనే ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. ఈ కండిషన్ మనం సాటిస్ఫై అయ్యేలాగా పాలినామియల్స్ అడ్జస్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఇది సాటిస్ఫై అవుతుంది. సో ఇప్పుడు డివైడ్ చేయండి నార్మల్గా 2 అంటే 4x² 2తో డివైడ్ చేయండి. ఎలా చేస్తామండి నార్మల్గా మనం డివిజను 4x²/2. సో ఇందులో ఇది 2 టైమ్స్ క్యాన్సిల్, సో 2x². ఈ వచ్చిన ఆన్సర్ ఇక్కడ వేస్తాం. సో 2x², ఇది యాస్టీజ్ ఇక్కడ వేసేస్తాము, రిమైండర్ 0. అంటే ఇప్పుడు దిస్ ఈజ్ ద r(x) అండ్ దిస్ ఈజ్ ద q(x) అండ్ దిస్ ఈజ్ ద g(x) అండ్ దిస్ వన్ ఈజ్ p(x). therefore ఇప్పుడు చూడండి, p(x) ఈజ్ ఈక్వల్ టు 4x², g(x) ఈజ్ ఈక్వల్ టు 2, q(x) ఈజ్ ఈక్వల్ టు 2x², r(x) ఈజ్ ఈక్వల్ టు 0. సో మరి పాలినామియల్స్ అన్నాడు కదా, నువ్వు g(x), r(x), 0 ఈ రెండు పాలినామియల్స్ వస్తాయి. మరి ఈ రెండు పాలినామియల్స్ కాదు కదా అంటే కాన్స్టెంట్ నెంబర్ ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ ద పాలినామియల్. ఓకేనా ఫ్రెండ్స్, దీన్ని మనం కాన్స్టెంట్ పాలినామియల్ అని చెప్తాము, దీన్ని మనం 0 పాలినామియల్ అని చెప్తాము. బట్ ఎనీవే ఈ రెండు కూడా పాలినామియల్సే. అయితే ఇలాంటి కండిషన్ అడిగినప్పుడు డిగ్రీ అనేది p(x)కి ఎంత అయితే ఉండాలో q(x)కి కూడా అంతే ఉండాలి అన్నప్పుడు మనం కంపల్సరీగా g(x) అనేది కాన్స్టెంటే తీసుకోవాలి. ఎందుకంటే ఇన్ కేస్ మనం g(x)లో 2x అని పెట్టినా కానీ ఇక్కడ 2x వచ్చేస్తుంది. మనం డివిజన్ చేసినప్పుడు ఇది క్యాన్సిల్ అయిపోయి ఈ పక్కన ఈ q(x) యొక్క డిగ్రీ తగ్గిపోతుంది. అప్పుడు ఈ రెండు ఈక్వల్ అవ్వవు. మనకి ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యేగా అన్నాడు కాబట్టి ఈ విధంగా కాన్స్టెంట్ తీసుకుంటేనే వస్తుంది. ఓకేనా, ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకు వచ్చేసింది ఇదే ఆన్సర్. మరి దీన్ని సాటిస్ఫై చేస్తున్నా కదా చూద్దాం ఒకసారి. p(x) అంటే 4x² దట్ ఈజ్ ఈక్వల్ టు g(x) అంటే 2 ఇంటూ q(x) అంటే 2x² ప్లస్ r(x) అంటే 0. సో 2 ఇంటూ 2 4x², 4x² ప్లస్ 0 అంటే 4x². సో సరిపోయింది కదండి, RHS LHS. సో మనకి ఇదే ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చను, 4th క్వశ్చను, p(t) ఈజ్ ఈక్వల్ టు t³ - 1 ఇచ్చారండి. p(1) ఎంత, p(1) ఎంత, p(0) ఎంత, ఐడెంటిఫై ద 0 వాల్యూ. ఓకేనా, నేను చెప్తాను. ఫస్ట్ ఈ రెండు ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే t ప్లేస్లో మనం 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1³ - 1. 1³ అంటే ఎంత అండి 1, 1 - 1 అంటే 0. సో p(1) ఈజ్ ఈక్వల్ టు 0. అండ్ నెక్స్ట్ ఏం చెక్ చేయాలి, p(0). ఓకేనా, అంటే ఫైండ్ చేయాలి, చెక్ కాదు. సో p(0) అంటే ఏంటంటే మనకి t ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయాలి. t ప్లేస్లో 0³ - 1. 0³ అంటే 0 - 1, 0 - 1 అంటే -1. సో p(0) ఈజ్ ఈక్వల్ టు -1. ఇప్పుడు ఇక్కడ ఐడెంటిఫై ద 0 వాల్యూ అన్నాడు కదా, అంటే ఆన్సర్ 0 ఏమొస్తుంది, ఆ వాల్యూ ఎంత అన్నాడు. అంటే మనం t ప్లేస్లో ఎంత సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఈ పాలినామియల్ యొక్క వాల్యూ 0 వచ్చిందండి 1. therefore 0 ఆఫ్ పాలినామియల్ అంటే ఇండైరెక్ట్గా 0 ఆఫ్ ద పాలినామియల్ అడుగుతున్నాడు అంతే. 0 ఆఫ్ ద పాలినామియల్ ఈజ్ 1. ఓకేనా ఫ్రెండ్స్, సో ఈ విధంగా రాస్తే సరిపోద్ది. నెక్స్ట్ 5th క్వశ్చన్. 5th క్వశ్చన్ కూడా సేమ్ అండి, మనం ఆల్రెడీ చేసేసిన మోడలే. చెక్ వెదర్ 3 and -2 ఆర్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. సో ఏమి ఇచ్చారు, p(x) ఈజ్ ఈక్వల్ టు x² - 5x + 6 అని ఇచ్చారు. సో చెక్ వెదర్ 3 and -2 అంటే మనము ఫస్ట్ x ప్లేస్లో 3 సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 3² - 5 × 3 + 6. సో 3² అంటే 9, -5 × 3 అంటే 15 + 6. 9 + 6 15 -15 ఈక్వల్ టు 0. అంటే 3x ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ద వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ ఈజ్ 0. therefore 3 ఈజ్ ద
జీరో ఆఫ్ పీ ఆఫ్ ఎక్స్. నెక్స్ట్ -2 కూడా చూద్దామండి. పీ ఆఫ్ -2 అంటే ఎక్స్ ప్లేస్లో -2 ఏమవుతుంది, -2 స్క్వేర్ -5 ఇంటూ ఎక్స్ ప్లేస్లో -2 ప్లస్ 6. సో ఈ స్క్వేర్ అనేది మైనస్కి వచ్చినప్పటికి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 2కి వచ్చినప్పటికి 2 స్క్వేర్ 4, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 ఇంటూ 2 10 ప్లస్ 6. సో 4 ప్లస్ 10 అంటే 14, 14 ప్లస్ 6 అంటే 20 వస్తుంది. మనకు 0 రావాలి, అప్పుడే ఈ -2ని జీరో ఆఫ్ ద పాలినామియల్ అని అనొచ్చు. therefore 0 రావట్లేదు కాబట్టి therefore -2 ఈజ్ నాట్ ఏ జీరో ఆఫ్ పీ ఆఫ్ ఎక్స్. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇదండి మనకి. ఓకే, నెక్స్ట్ 6th క్వశ్చన్ ఆల్రెడీ మనం చేసేసిన మోడల్ అది కూడా. సో ఫైండ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ ద సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ద హూస్ జీరోస్ ఆర్ -5 and 4. సో ఇక్కడ మనం ఏమనుకుందామంటే లెట్ ఆల్ఫా కామా బీటా బీ ద జీరోస్. సమ్ ఆఫ్ ద జీరోస్ -5 ఫస్ట్ ఇచ్చింది సమ్ అండి, అండ్ ప్రోడక్ట్ ఏమో తర్వాత ఇచ్చింది. అంటే ఆల్ఫా ప్లస్ గివెన్ అని రాసుకోండి, గివెన్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -5 అండ్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 4. అంటే మనం పాలినామియల్ అడిగారు. పాలినామియల్ ఏంటండి ఫార్ములా? therefore పాలినామియల్ ఫార్ములా ఏంటి? k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. సో k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఎంతండి? -5 ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా అంటే ఎంతండి? 4. సో ఇక్కడ డినోమినేటర్గా ఏమి వాల్యూస్ రాలేదు కాబట్టి k ఈజ్ ఈక్వల్ టు 1 తీసేసుకోండి. అప్పుడు ఏమవుతుంది? 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5x ప్లస్ 4. సో 1 ఇంటూ చేస్తే మళ్ళీ ఏదో వచ్చేస్తుంది. therefore ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 4 ఈజ్ ద రిక్వైర్డ్ పాలినామియల్. ఓకేనా? నెక్స్ట్ 7th క్వశ్చన్. 7th క్వశ్చన్ ఏంటి? 7th క్వశ్చన్ ఏంటంటే y 1/4 అండ్ -1 ఆర్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. అంటే మనకు ఒక పాలినామియల్ ఇచ్చారండి. p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 4x స్క్వేర్ ప్లస్ 3x -1. ఈ పాలినామియల్కి 1/4 -1 జీరోస్ ఎందుకు అని అంటున్నాడు. ఫస్ట్ మనం p ఆఫ్ 1/4 ఎంతో చెక్ చేద్దామండి. సో అంటే ఏమవుతుంది? 4 ఇంటూ 1/4 హోల్ స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ 1/4 -1 అంతే కదా. 4 ఇంటూ ఈ స్క్వేర్ 1కి వచ్చినప్పుడు 1, 4కి వచ్చినప్పుడు 16 ప్లస్ 3 ఇంటూ 1/4 అంటే 3/4 -1. సో 4 టేబుల్ ఏది 4 టైమ్స్ క్యాన్సిల్. సో 1/4 ప్లస్ 3/4 -1. సో ఇక్కడ డినోమినేటర్స్ కంటే ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్స్ని యాడ్ చేసుకుంటే 1 ప్లస్ 3 4/4 మైనస్ ఈ 1 ఎలా రాసుకోవచ్చండి? 1/1. సో 4/4 అంటే 1, ఇంకా ఇలా కూడా రాసుకోవద్దు. 4/4 అంటే 1, 1 - 1 0. So when we substitute 1/4 in the place of x, the value of this polynomial is 0. That's why we called 1/4 is the 0 of the p of x. అంటే 1/4 అనేది x ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు పాలినామియల్ యొక్క వాల్యూ 0 వచ్చింది కాబట్టి 1/4ని దీనికి 0 ఆఫ్ ద పాలినామియల్ అని అంటాం. ఓకేనా? ఇప్పుడు ఇదే విధంగా -1 కూడా చూసేద్దాం. అంటే ఏం చెక్ చేయాలి మనము? p ఆఫ్ -1 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లేస్లో -1 అంటే 4 ఇంటూ -1 హోల్ స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ -1. సో -1 హోల్ స్క్వేర్ అంటే మైనస్కి వచ్చినప్పటికి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 వచ్చినప్పటికి 1 స్క్వేర్ అంటే 1, 4 ఇంటూ 1 అంటే 4 ప్లస్ ఇంటూ మైనస్ 3 ఇంటూ 1 3 -1. సో మైనస్ ఉన్న వాటిని యాడ్ చేసేసి దాని ముందు మైనస్ పెట్టేయండి. అంటే 4 -3 -1 అంటే ఎంతండి? -4 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ కూడా -1 అనేది ఎక్స్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు పాలినామియల్ యొక్క వాల్యూ 0 వచ్చింది కాబట్టి therefore -1 ఈజ్ ద 0 ఆఫ్ p ఆఫ్ x. -1 ఈజ్ ద 0 ఆఫ్ p ఆఫ్ x. దట్స్ వై 1/4 అండ్ -1 ఆర్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అని మనం రాసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, 8th క్వశ్చన్ అంటే బ్లాక్ మార్క్ కొంచెం ఇంకా అయిపోయింది. సో ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ x² - 4 అని ఇచ్చాడు కదండి. సో మనం జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్లో దిస్ ఈజ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్, దీనికి 2 జీరోస్ వస్తాయి. ఓకేనా? కింద రాయండి ఫర్ ఫైండింగ్ జీరోస్ అని చెప్పి x² - 4ని 0కి ఈక్వల్ చేయండి. ఎందుకంటే
ఇప్పుడు మనం జీరోస్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు దీన్ని ఈక్వల్ టు జీరో చేసుకుంటాం. యాక్చువల్లీ దీని వాల్యూ జీరో అని కాదు దాని అర్థం, దీనికి జీరోస్ ఫైండ్ అవుట్ చేయడం కోసం ఈక్వల్ టు జీరో చేసుకుంటాం. ఓకేనా, ఇప్పుడు అవన్నీ చెప్పడానికి కుదరదు ఎందుకంటే మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూగా ఉన్నాం కదా. సో -4 నెట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేసేయండి. x² ఈజ్ ఈక్వల్ టు 4 ప్లస్ 4 x ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ నెట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేసినప్పుడు స్క్వేర్ రూట్ అండ్ దాని ముందు ప్లస్ ఆర్ మైనస్ పెట్టండి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ 4 అంటే ఎంత అండి 2. దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 2 అంటే +2, -2 ఆర్ ద జీరోస్ ఆఫ్ ద x² - 4. ఓకేనా, అంతే. నెక్స్ట్ 9th క్వశ్చన్ చాలా జాగ్రత్త చూడండి. 9th క్వశ్చన్ మన గ్రాఫికల్గా ఇచ్చారండి. సో ఓకే, సో 9th క్వశ్చన్ ఏంటంటే ఈ విధంగా గ్రాఫ్ ఇచ్చారు మనకి చూడడానికి. ఇక్కడేమో 2, 0 అని ఇచ్చారు, ఇక్కడేమో -2, 0 అని ఇచ్చారు. జీరో ఆఫ్ ద పాలినామియల్, జీరోస్ ఆఫ్ ద 2 క్వశ్చన్స్ అడిగారు. జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ ఏంటి జీరోస్ అండ్ ఆ పాలినామియల్ ఏంటి, ఈ జీరోస్ కలిగి ఉన్న పాలినామియల్ ఏంటి. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ జీరోస్ ఏంటి, అది x యాక్సిస్ని ఎక్కడ కట్ చేసింది, 2 చోట్ల 2, 0 దగ్గర -2, 0 దగ్గర. దేర్ఫోర్ మనకి జీరోస్ ఏమవుతాయి అంటే 2, -2 అవుతాయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు పాలినామియల్ ఏమవుతుంది, పాలినామియల్ ఏమవ్వాలో తెలియాలి అంటే ఫస్ట్ ఇచ్చిన దాన్ని ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2 అంటే జీరోస్ని ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2, బీటా ఈజ్ ఈక్వల్ టు -2 అనుకోండి. నెక్స్ట్ ఆల్ఫా ప్లస్ బీటా ఫైండ్ అవుట్ చేయాలి అంటే 2 ప్లస్ బీటా అంటే -2 కదా. సో ప్లస్ ఇంటూ మైనస్ -2 ఈజ్ ఈక్వల్ టు 0. దేర్ఫోర్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ ఆల్ఫా బీటా కూడా చెక్ చేయాలి, అదే ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్ఫా ఇంటూ బీటా అంటే 2 ఇంటూ -2 దట్ ఈజ్ ఈక్వల్ టు -4. ఇప్పుడు ఈ రెండు వచ్చేసినాయి కదా. దేర్ఫోర్ పాలినామియల్ ఏంటంటే మనకి ఫార్ములా సేమ్ మనం ఇందాక చేసిందే, k ఇంటూ x² మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ x ప్లస్ ఆల్ఫా బీటా. అందుకనే ఆల్ఫా ప్లస్ బీటాకి కనిపెట్టాం ముందే. సో k ఇంటూ x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే అక్కడ 0 ఇంటూ x అంటే 0. సో -0 అంటే టోటల్గా అది 0 ప్లస్ ఆఫ్ ఆల్ఫా ఇంటూ బీటా అంటే ఎంత వచ్చిందండి -4. సో దట్ ఈజ్ ఈక్వల్ టు డినామినేటర్గా ఏ వాల్యూ లేదు కాబట్టి k 1 తీసేసుకోండి, డైరెక్ట్గా 1తో ఇంటూ చేస్తే మళ్ళీ అదే వస్తుంది. సో x² ప్లస్ ఇంటూ -4. సో x² - 4 ఈజ్ ద రిక్వైర్డ్ పాలినామియల్. ఓకేనండి, కనబడుతుంది కదా. ఓకే, సో ఇది. నెక్స్ట్ 10th క్వశ్చన్. 10th క్వశ్చన్ ఏంటంటే జనరల్ ఫార్మ్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ అండ్ క్యూబిక్ పాలినామియల్. సో జనరల్ ఫార్మ్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ ఏంటండి, ax² ప్లస్ bx ప్లస్ c అండ్ a ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అని రాయాలి కంపల్సరీగా ఇది. ఓకేనా, అండ్ b, c బిలాంగ్స్ టు r అంటే ఏ 0 తీసుకోకూడదు, ఎందుకంటే 0 ఒకవేళ ఏ 0 అయిపోయింది అనుకోండి 0 ఇంటూ x² మొత్తం టర్మ్ క్యాన్సిల్ అయిపోద్ది, అంటే x² టర్మ్ ఉండదు, అంటే డిగ్రీ 2 అవ్వదు, అంటే ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్ అవ్వదు. అంటే దీని యొక్క మెయిన్ క్యారెక్టర్ అనేది కోల్పోతుంది a ఈజ్ ఈక్వల్ టు 0 అయితే, అందుకని a ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. మరి bc 0 అవ్వచ్చు అంటే అవ్వచ్చు, ఎందుకంటే ఈ రెండు జీరోస్ అయిపోయినా కానీ 0 అవ్వదు కదా, అంటే x² టర్మ్ ఉంటుంది. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్. అలాగే క్యూబిక్ పాలినామియల్ స్టాండర్డ్ ఫామ్ లేదా జనరల్ ఫామ్ అని కూడా అనొచ్చు. ax³ ప్లస్ bx² ప్లస్ cx ప్లస్ d, ఇక్కడే 0 అవ్వకూడదండి, ఏ 0 అవ్వకూడదు. సో a ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అండ్ b, a ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అండ్ a, b, c, d బిలాంగ్స్ టు r, వేర్ r ఈజ్ ద సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్. ఏ రియల్ వాల్యూ అయినా తీసుకోవచ్చు, ఏ 0 కాకుండా మిగిలిన ఏ రియల్ వాల్యూ అయినా మనం తీసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మనకి టోటల్గా 10 క్వశ్చన్స్. దీనికి సంబంధించి జీరోస్ ఫైండ్ అవుట్ చేయడంలో కానీ లేదంటే పాలినామియల్స్ ఫైండ్ అవుట్ చేయడంలో కానీ ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక మన వీడియోస్ అయితే ఉన్నాయి, సో ఒకసారి చూడండి అండ్ తప్పకుండా ఈ 10 క్వశ్చన్స్ కూడా కంపల్సరీగా నేర్చుకోండి.